హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో అన్నం తక్కువ పెట్టుకుని కూరలు ఎక్కువ కలుపుకొని హెల్తీగా భోజనం చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ బీన్స్ కొబ్బరి కూర తయారు చేసి చూపిస్తున్నాను. బీన్స్ కూర తయారు చేయడానికి ముందుగా ఇలా ఒక హాఫ్ కేజీ బీన్స్ తీసుకుని ఈ మాత్రం సాల్ట్ వేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసుకున్నాక ఇలాగా జల్లెడ బేసిన్లోకి వేసేసి ఈ రకంగా బీన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేశాక కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ముదురుగా ఉంటే ఒక 2 విజిల్స్ వస్తే బెటరు. లేతగా ఉన్నాయనుకోండి బీన్స్ డైరెక్ట్గా పోపులో వేసేసుకోవచ్చు. బీన్స్ ముక్కలు ఉడకటానికి సరిపడా చాలా కొద్దిపాటి వాటర్ వేస్తున్నాను. చాలా కొద్దిపాటి సాల్ట్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే బీన్స్లో కొంచెం పసర ఉన్నట్టుగా ఉంటుంది టేస్ట్. ఇలా సాల్ట్ వాటర్ వేయటం వల్ల పసర వాసన ఉండదు. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక కొబ్బరి చిప్ప మొత్తం పట్టేస్తుంది. బీన్స్ కొబ్బరి కూర కదా, కొబ్బరి ఎంత వేస్తే అంత కమ్మగా ఉంటుంది. నేను ఒక చెప్పంతా కూడా మిక్సీ జార్లో వేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొబ్బరి కోరి అప్పుడు కూర పోపు వేసి చూపిస్తాను. ఈ రకంగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసి కొబ్బరి కూర చేస్తున్నాను. కమ్మనైన కొబ్బరి ఏ కూరలో వేసినా భలే రుచి వచ్చేస్తుంది. ఇప్పుడు కుక్కర్ వేడి చల్లారాక మూత తీసి చూస్తున్నాను. చూస్తారా ఎంత చక్కగా బీన్స్ ఉడికి ఉంది. చాలా కొద్దిపాటి వాటర్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసాను కదా. చూసారా కరెక్ట్గా బీన్స్ ఉడికి రెడీ. ఎక్కువ వాటర్ వేయకూడదండి, ఎందుకంటే ప్రోటీన్ మిస్ అవుతాం మనం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక కూరకి పోపు వేసుకోవాలి. ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ చాయ్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 స్పూన్ ఆవాలు, ఒక 2 ఎర్రమిరపకాయలు ముక్కలు చేసి వేస్తున్నాను. చిటికెడు ఇంగువ, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర. ఈ పోపు దినుసులన్నీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు పోపు వేయించుకోవాలి. పోపు చిటపటలాడుతోంది. గోల్డెన్ కలర్ బ్రౌన్ షేడ్లోకి పోపు వచ్చింది కదా. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు ఈ పోపులో వేసి వేయించుకోవాలి. ఇలా పోపు వేగుతుంటే మంచి కరివేపాకు, ఇంగువ, ఈ పోపు దినుసులు మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ బీన్స్ బాయిల్ చేసి కుక్కర్లో బాయిల్ చేసి రెడీగా పెట్టాం కదా, ఆ బీన్స్ అంతా కూడా ఈ పోపులోకి వేసేస్తున్నాను. ఇప్పుడు చిటికెడు పసుపు, ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా కుక్కర్లో బీన్స్ బాయిల్ చేస్తున్న టైంలో, కాబట్టి కొంచెం అవసరమైతే సాల్ట్ వేసుకోవచ్చు. ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతా కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టాలి. ఒక 5 నిమిషాలు కూర మగ్గాక మరొకసారి కలుపుకొని కూర అంతా మగ్గనివ్వాలి. ఇటువంటి కూరలు అన్నం తక్కువ పెట్టుకుని కూరలు ఎక్కువగా తినాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి. ఇటువంటి కూరలు వేడన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి కొబ్బరి అంతా రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరి కూరలోకి వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి కూర అంతా కూరతో కలిసేటట్టుగా బాగా కలుపుకొని అవసరమైతే సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే బీన్స్ కొబ్బరి కూర చేసిన ఈ ప్రాసెస్లోనే క్యాబేజీ కొబ్బరి కూర, పొట్లకాయ కొబ్బరి కూర, అలాగే ఆనపకాయ కొబ్బరి కూర
ఇంకా పచ్చిశనగపప్పు బాయిల్ చేసి కొబ్బరి కూర ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. కొబ్బరితో ఏ రకంగా ఈ కూరలు చేసుకున్నా చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా కమ్మనైన కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా రుచిగా ఉంటాయి. ఇటువంటి కూరలు ఆయిల్ కూడా చాలా తక్కువ పడతాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి బీన్స్ కొబ్బరి కూర తీసేస్తున్నాను. ఇటువంటి కమ్మనైన కొబ్బరి కూరలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. బీన్స్ కూరలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందమైన సర్వింగ్ బౌల్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి సర్వ్ చేస్తే ఎవరైనా ఇష్టంగా భోజనం చేస్తారు. వండి పెట్టిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదండి, చూసారు కదా, హెల్తీగా భోజనం చేయాలి అనుకునే వాళ్ళకి కమ్మనైన బీన్స్ కొబ్బరి కూర. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.